ఈ నెల 22వ తేదీన పెహల్గామలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా సమావేశంలో 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నామాన శేషకుమారి, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలాన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేష్ రాజు, హనుమంతరావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు అశోక్ యాదవ్, నాగులు, ఏసూరి మహేష్, శ్రీహరి, నరేందర్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, కర్ణాకర్ రెడ్డి, కిషోర్, ఆంజనేయులు, శేఖర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మరి కశ్మీర్లో జరిగినటువంటి సంఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే దేశం ముఖ్యం మనకు, బట్ దేశంలో జరిగినటువంటిది ఎవరైతే టూరిస్టులు దగ్గర 26-27 మందిని చంపేయడం టెర్రరిస్టులు, ఆ తర్వాత కొంతమంది హాస్పిటలైజ్ కావడం, రెండోది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు మన సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఆ చనిపోయిన కుటుంబాలకు మన ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ఇటువంటి సంఘటనలు మన దేశంలో జరగడానికి వీల్లేదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మన దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆ జరిగిన సంఘటన మీద చనిపోయినటువంటి వాళ్ళ సానుభూతి తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఘటనపై బజరంగ్ సేవ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా కాచిగూడ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల చిత్రపటాల కాగితాలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, పాకిస్తాన్ దేశద్రోహులను బజరంగ్ సేనకు అప్పచెప్పండి, తక్షణమే మట్టి కరిపించి కాల్చివేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రదుండగులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మతం పేరు అడిగి ముస్లిం అయితే వదులుతాం, హిందువులైతే కాల్చడం దేశం మొత్తాన్ని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దేశ ప్రధాని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఠాకూర్ విశాఖ సింగ్, శ్రీవాస్ గుప్తా, జయరాజ్ యాదవ్, గులాబ్ శ్రీవాస్, శ్రీనాథ్, బచ్చు, బాబ్జీ, ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. मेरा नाम एनआर लक्ष्मणराव है, बजरंग सेना राष्ट्र अध्यक्ष हूँ मैं जो परसों जो अटैक हुआ कश्मीर के वापस, वो अटैक के सिलसिले में आपसे बात करना चाह रहा हूँ. मोदी जी को एक ही रिक्वेस्ट है, हम बजरंग सेना के हर एक कार्यकर्ता देश भर में है, हम पूरे एक कार्यकर्ता मिलके भी जाके उन लोगों को मार सकते हैं. हम लोग हमारी इजाज़त दीजिए, और क्योंकि ये लोगों का बहुत हो गया, आप बहुत साइन कर लिया, अपन हर एक चीज़ में साइन कर रहे पाकिस्तान वालों को, मानव सालों गोलियाँ. और हमारे को एक ही चाहिए कि नेक्स्ट ये लोग कुछ करने से पहले ही उनको ऐसा सबक दीजिए कि वापस अटैक करने की सोचना पड़े. जय श्री राम. जय श्री राम. అటాక్ సందర్భంగా ఈ నిరసన తెలియజేస్తున్నాము. మేము ఈ నిరసనలో ఎంతమంది హిందువులను ప్రత్యేకంగా కల్మా అడుగుతూ చంపారు, ముస్లింలను సపరేట్ చేస్తూ హిందువులను సపరేట్ చేస్తూ ఒక మనిషికి 4 గుండ్లు కాలుస్తూ చంపేస్తారు. చంపేస్తే హృదయం చాలా బాధపడింది. అందుకు నిరసనగా ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులను మోడీ గారు, దయచేసి మోడీ గారు, మీరు ఒక్కొక్కరిని దేశంలో ఉన్న వాళ్ళని, దేశం బయట ఉన్న వాళ్ళని, ఉగ్రవాదులను ఒక్కొక్కరు లేకుండా చేయాలి. అది పార్టీలైనా ఎవరైనా సరే ఈ దేశంలో ఒక్క ఉగ్రవాది ఉండకుండా చేయాలని కోరుకుంటూ जय हिंद. सभी भाई को जय श्री राम. मेरा नाम प्रवीण बजरंग सेना से बात कर रहा हूँ मैं. आज ये प्रोटेस्ट करने का ये कारण है कि जो 22 दिन अटैक हुआ था पुलवामा पे, कि मैं कहना चाहूँगा आतंकवादियों से, वहाँ का आतंकवादी कह रहा है कि जम्मू कश्मीर हमारा है. पहले तो ये बोलना चाहूँगा, जम्मू कश्मीर तेरा नहीं है बेटा, पाकिस्तान भी हमारा ही है. बर्बाद टाइम पे साले पाकिस्तान को हमको हमारे चंदे में दिए तो पैसे, वो इससे देश बना जो पाकिस्तान. अब की बार पाकिस्तान जो गलती कर चुका, आत्माएं बेचकर हिंदुस्तान के लोगों को जो कष्ट हुआ, जो इससे बच्चे मरे, अनाथ हुए, हम एक ही बात कहना चाहिए टेररिज्म से, अगर पाकिस्तान की गांड में दम है तो आमने सामने आता हिंदुस्तान से लड़ने के लिए. कब तक ये गांड झींगा पाकिस्तान? तो अगर तेरे मुल्क में कोई भी मर्द की औलाद है,
लड़ सकता है हिंदुस्तान से, तो तू आ, हमारी हिंदुस्तान के हर एक व्यक्ति लड़ने रेडी है। हम तो पहले हम लड़ेंगे, पहले बाद में हमारी सेना लड़ेंगी। अगर पाकिस्तान के पास दम है लड़ने की, आ जाओ, उसके लिए बजरंग सेना तैयार है। इस हिंदुस्तान का, हैदराबाद का इंडियन, हर इंडियन है तुम्हारा लड़ने को तैयार है। एनी टाइम वेलकम। जय हिंद, जय हिंद राष्ट्र। బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో బీసీ సామాజిక న్యాయ పాలసీని ప్రకటించి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ జెండాలు మోసింది ఎస్సీ ఎస్టీ బీసీలని, కానీ పదవులు అనుభవించింది మాత్రం ఆ నలుగురు మాత్రమే అని పేర్కొన్నారు. ఈ 16 నెలల కాలంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని, ప్రజా సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తూ కేసీఆర్కి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకొని ఇలాంటి వారి సభకు బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజలు ఎందుకు వెళ్లాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీనా లేక ప్రాంతీయ పార్టీనా కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా అవమానించింది బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. కొండ లక్ష్మణ్ బాబూజీ, ప్రొఫెసర్ జయశంకర్, టైగర్ నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేంద్రన్ను తీవ్రంగా అవమానించి పార్టీ నుంచి బహిష్కరించిన చరిత్ర కేసీఆర్ అని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు జరిగిన అన్యాయంపై బహిరంగ సభలో క్షమాపణలు చెప్పాలని కోరారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని, టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 27, 2001లో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ రేపు ఏప్రిల్ 27, 2025 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 25 సంవత్సరాలు ఒక ప్రజాస్వామ్య పార్టీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నందుకు యావత్ బీసీ సమాజం తరఫున ఆ పార్టీకి అదేవిధంగా పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము అడగడం మా హక్కు. మాకెలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. మేము ఈ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళం కాదు. ఏ రాజకీయ పార్టీలో మాకు మెంబర్షిప్ లేదు. కేవలం బీసీల ప్రయోజనాలే మా ప్రయోజనాలు. బీసీలకు రావాల్సినటువంటి హక్కు గురించి కొట్లాడడానికి, బీసీలకు రావాల్సినటువంటి ఇలా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల గురించి కొట్లాడడానికే మేము బీసీ సంఘాలుగా ఉన్నాం. అందుకోసమే ఇలా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక అత్యంత కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చూస్తున్నారు, మేము ఈ 25 సంవత్సరాల సందర్భంగా నాయన కేసీఆర్ గారు అత్యంత కీలకమైన ప్రకటన చేస్తారేమని చెప్పి, కేసీఆర్ గారు కాకపోతే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గారు గాని ఈ సమావేశం యొక్క ఎజెండా ఏంది, ఈ సమావేశం ఎందుకు పెడుతున్నారు, ఈ సమావేశం లక్షలాది మందితోటి 100 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ సమావేశం ఎందుకు పెడుతుర్రో ఒకసారి ఎజెండా చెప్తారని చెప్పి మేము చాలా రోజులుగా ఆశించినాం. కానీ అక్కడి వైపు నుంచి ఎలాంటి ఎజెండా లేదు. వాళ్ళ ఎజెండా ఒకటే ఎజెండా. ఇవాళ వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో 100 ఎకరాల వ్యవసాయ భూముల్ని చదును చేసి, పంట కాలువలను పూర్తి చేసి, లక్షల మందిని 52 డిగ్రీల ఎండలో పేద వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈ ఎండలో తీసుకుపోయి ఇలా ఒక గొర్రెల్లాగా లారీలలో, బస్సులలో తరలించి, ట్రాక్టర్లలో తరలించి చివరికి ముష్కర్ల దాడికి నిరసనగా జగదగిరిగుట్ట సగర యువజన సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర నగర్లో గల సగర సంఘం కార్యాలయం నుండి శాంతి ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పర్యాటకులపై ముష్కర్లు విచక్షణరహితంగా దాడి చేసి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొనడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పాకిస్తాన్ ముష్కర్లు భారతీయులపై రెచ్చగొట్టే విధంగా గతంలో కూడా ఎన్నో సంఘటనలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దీనికి దేశ ప్రజలంతా ఇలాంటి సంఘటనలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. తీవ్రవాద దేశమైన పాకిస్తాన్ను, ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ పరిమాణం అన్నారు.
జగద్గిరిగుట్ట నగర యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంఘ సగర మహిళా సంఘంతో పాటు రాష్ట్ర నాయకులు, రాష్ట్ర యువజన సంఘం నాయకులు, ప్రాంతీయ సంఘాల నాయకులు, గ్రేటర్ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన హిందువులందరికీ ఈరోజు సగర ఉప్పర సంఘం జయదీర్గుట్ట, సగర యువజన సంఘం, సగర మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా కార్గిల్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాము ఈ సగర ఉప్పర సంఘం తరఫున. మరి ఈరోజు కూడా అదేవిధంగా అమరులైన హిందువులందరికీ మన క్యాండిల్ ర్యాలీతో మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా మరి కాశ్మీర్లో నివాసం ఉంటున్న హిందువులకు ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణగా అక్కడ ఉండేటటువంటి మన హిందువులకు కూడా ఆయుధాలు కూడా సరఫరా చేసి మరి వారికి కూడా ఎనీ టైం ఆత్మరక్షణకు పర్మిషన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. నాయకులైన పర్యాటకులపై ఒక పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఉగ్రముఖ ఏదైతే దాడి చేసి ప్రాణాలను తీసుకున్నారో అందుకు రెట్టింపుగా మన భారత సైన్యం వారిపై అతి తొందరలోనే ప్రతీకార చర్య తీసుకుంటుందని భావిస్తూ ఈరోజు మేమందరం ఉన్నామని, భారతదేశానికి మేమందరం ఒక సైనికుడిలాగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైతే అమరులు అసూలు బాసారో వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. మా సగర సంఘం నుంచి ఎప్పుడైనా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్కటి అందరం కలిసి విజయవంతం చేస్తాము. ఈరోజు కూడా సహకరించిన మహిళా సంఘం వారికి, ప్రధాన సంఘం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సగర, భారత్ మాతాకి. క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర నగర్ నుంచి షిరిడి హిల్స్ వరకు ప్రధాన కూడళ్లలో ఈ క్యాండిల్స్ ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది సభ్య సమాజానికి తెలుసు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మొన్న 22వ తేదీన జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాన్ని నిరసిస్తూ అక్కడ అమరులైనటువంటి అమాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నా ఆ ఉగ్రవాద సంస్థల యొక్క మూలాలు పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి. భారతదేశంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి పేలుళ్ళు, ప్రతి దుర్ఘటన వెనకాల పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. అనేక సందర్భాలు చూసినాం. ఎంత దుర్మార్గం అంటే మరీ బరి తెగించి మత ప్రాతిపదికన వీళ్ళు హిందువులు అని చెప్పి నిర్ధారించి చంపడం అనేది క్రూరత్వము. ఇది పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలనే మనం భావించి మరి ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రేమించేవాడు తప్ప ఏ దుర్మార్గుడు కూడా ఉండడానికి వీల్లేదనేది మనం ఈరోజు దేశవ్యాప్తంగా మన హిందూ సమాజం, భారత సమాజం మరి గొంతెత్తి చెప్తా ఉన్నది. పాకిస్తాన్ దుర్మార్గమైనటువంటి ముష్కరులను ప్రేరేపిస్తున్నది. పాకిస్తాన్ యొక్క విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఏకమై ఏకాకిని చేసినప్పుడే ఆ యొక్క పాకిస్తాన్ యొక్క ఏదైతే ముష్కరులకు బుద్ధి చెప్పినట్టు అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు హెచ్ఎంటీ సీనియర్ నాయకుడు సుబ్బారాజ్ ఆధ్వర్యంలో చలో వరంగల్ పోస్టర్లు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీ వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ తెలంగాణ బాబు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రయాణం విజయవంతంగా కొనసాగించిందని, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపించారని గుర్తు చేశారు. ఉద్యమ కాలంలో ప్రజలతో కలిసి అడుగడుగునా పోరాడి స్వంత రాష్ట్రాన్ని సాధించామన్నారు.
ప్రజలందరూ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏమి మాట్లాడతారనే ఆసక్తితో యావత్ రాష్ట్రం ఎదురుచూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు శంభూపూర్ రాజన్న గారికి, ఎమ్మెల్సీ నవీన్ అన్న గారు, అలాగే షేర్లింగంపల్లి ఇన్ఛార్జి గారు గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు అన్న ఆదేశాల మేరకు ఈరోజు 123 డివిజన్ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్ సెంటర్లో రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే పెద్దలు ఆదేశాల మేరకు మేమంతా కూడా బాధ్యతతో తరలి వెళ్ళి సభకు తరలి వెళ్తాం, సభను జయప్రదం చేస్తాం. అలాగే ఈరోజు ఈ 25 వసంతాల సభను జరుపుకుంటున్నామంటే ఒక్కడై ఉద్యమం మొదలుపెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టి గులాబీ జెండా పట్టి వందలు వేలు లక్షల కోట్ల మందిని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన బాపు కేసీఆర్ గారు మనందరినీ 25 వసంతాల రజతోత్సవ సభకు ఈ పండగకు మనల్ని ఆహ్వానిస్తుంటే మనందరం ఉరకలెత్తి వెళ్దామా? బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా వరంగల్లో నిర్వహించే వజ్రోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ అంబర్పేట్ ఆలీకేఫ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను అంబర్పేట్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి బీఆర్ఎస్ సీనియర్ నేత లింగారావు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మహాత్మా జ్యోతి బాబులే విగ్రహానికి పూలమాలను వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వజ్రోత్సవ కార్యక్రమానికి రేపు ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఉండాలని ఆదేశించారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా మా ఎమ్మెల్యే గారికి, మా అన్నలకు, మా ఉద్యమకారులకు పాదాభి వందనం. ఎందుకంటే చెప్పంగానే అందరూ వచ్చి, అంటే నేను పార్టీలో చేరిన 20 సంవత్సరాలు అవుతుంది ఇవాళకి. అన్న ఒకరోజు ముందు జెండా పెట్టండి అన్న అంటే ఎమ్మెల్యే గారు సరే దాన్నే ఉంది అని చెప్పి అన్న వచ్చి టైం ఇచ్చిండు, జెండా ఎగిరేసిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మళ్ళీ కేసీఆర్ గారు సభ పెద్ద ఎత్తున స్వచ్ఛంగా వస్తూ ఉంటారు చాలామంది, ఫోన్లు కూడా ఎవరు చేయకున్నా కానీ పెద్ద ఎత్తున సభ రేపు సక్సెస్ చేయాలని మళ్ళీ నేను కూడా 10 గంటలకే పోవాలనుకుంటున్నాం. ఆ సభకు వరకు పోతామో పోలేమో, ఎందుకంటే ఇంతకుముందు వరంగల్ సభ ఒకసారి అట్లే జరిగింది. మాకు ఎక్కడ అక్కడ తెల్లారి వచ్చినాం, మళ్ళీ అంత జనాభా. మరి రేపు ఒక 15 లక్షలు అనుకుంటారట, పబ్లిక్ అనుకుంటారట. దానికి మళ్ళీ మేమే పొద్దున్నే 8 గంటలకే వెళ్ళాలని అనుకుంటున్నాము. ఎందుకంటే సార్ సభ అంటే అట్లా ఉంటుంది, ఏదో ఎవరిని అదరో జరిగింది, ఇట్లా అయింది. పెద్ద ఎత్తున రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఉద్యమకారులు కూడా ఉద్యమకారులు అంతా ఎప్పుడు పోదాం అంటారు. మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేపు అందరం కలిసి పెద్ద ఎత్తున అంబర్పేట నుంచి పోతున్నాం. తెలంగాణలో ఏసీపీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 26న ఉదయం నుంచే షేక్పేటలోని ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీపీ సోదాలు చేస్తుంది. హరిరామ్ ఇంటితో పాటు 14 చోట్ల సోదాలు చేస్తుంది ఏసీబీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఆయన భార్య అనిత ఇరిగేషన్ ఈఎన్సీగా పనిచేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీపీ సోదాలు చేస్తుంది. 2 రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో హరిహారంపై పలు కీలక అంశాలు ప్రస్తావించింది. ఎన్డీఏ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నుంచే ఏసీబీ సోదాలు చేస్తుంది. భూభారతి అవగాహన సదస్సులో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. జిల్లా కలెక్టర్కు కుత్బుల్లాపూర్ మండలంలోని సర్వే నెంబర్ 348లో బాలకృష్ణ అనే వ్యక్తి తప్పుడు నెంబర్తో కుత్బుల్లాపూర్ మండలంలోని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
మాది జగద్గిరిగుట్ట 348/1 సర్వే నెంబర్ సార్. 348 సర్వే నెంబర్ సార్ మాది జగద్గిరిగుట్ట. గత 10 సంవత్సరాల నుంచి బాలకృష్ణ అనే వ్యక్తి అసలు సర్వే నెంబరే కాదండి. 348/1 వచ్చి మన జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్కి సంబంధించి సార్. అక్కడ బాలకృష్ణ అనే ఒక వ్యక్తి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఫ్లాటింగ్ చేసి మొత్తం అమ్ముకుని పోయారు సార్. మన ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ వారంలోనే మీ దగ్గరికి వచ్చాను, మీకు లెటర్ ఇచ్చాను సార్. ఇంతవరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు సార్. యథాచిగా ఇంకా కబ్జాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం పరికించడం అనేది కథమైపోయింది సార్. ఎందుకంటే మేము అక్కడ స్థానికంగా పుట్టి వెళ్ళిన వాళ్ళం, ఆ చెరువులో ఈత కొట్టిన వాళ్ళం. ఇలా చెరువు పరిస్థితి సార్ వచ్చి చూస్తే చెరువు అనేది మొత్తం కనుమరుగు అయిపోయింది. ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ గారు కానీ ఆ రెవెన్యూ అధికారులకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా అతనికే ఒత్తాసు పలుకుతుంది తప్ప కంప్లైంట్ ఇచ్చినందుకు మా మీద పోలీస్ కంప్లైంట్లు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది సార్. ముఖ్యంగా ఆర్డీఓ గారి కూడా తెలుసు, వారికి తమరికి కూడా తెలుసు సార్. ఆ బాలకిష్టానికి ఒక భూ కబ్జాదారుని మీరు అరికట్టాలి, అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని కలెక్టర్ గారి సమక్షంలో సార్ ఇక్కడ ప్లీజ్ సార్ ఇది ఇక్కడ సమావేశం పెట్టాము అయిపోయిందని కదా సార్. వాడు ఎంత పెద్ద ల్యాండ్ గ్రాబర్ అంటారు సార్. టోటల్ 348/1 సర్వే నెంబర్ పరికించడం మొత్తం కథం బట్టి చేసి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడి మొత్తం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తుంది సార్. మీరు తమరికి ఒకటి మనం చేసుకున్నాం సార్ కలెక్టర్ గారికి, మీరు డైరెక్ట్ గా ఒకసారి జగద్గిరిగుట్టకు వచ్చి ఆ యొక్క పరికిచరణని పరిశీలించాలని మీకు మరీ కోరుకుంటాం సార్. మేము తప్పుగా ఏమైనా మాట్లాడండి క్షమించండి, ఎందుకంటే అధికారులకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. మేము అడుగుతున్నది ల్యాండ్ గ్రాబర్లు బయటకు ఎందుకు వస్తున్నారు? బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్లో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అర్ధరాత్రుల్లో బ్లేడ్లతో చింపేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు. 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందనే అక్కసుతో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కు హైప్ వస్తుందన్న దురుద్దేశంతోనే షాపూర్ నగర్ కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం గండిమైసమ్మలో కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులతో కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపును చేపట్టడంతో హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు సిబ్బందిపై మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నేతలు కుత్బుల్లాపూర్ గాజల రామవరం సర్కిల్ డీసీలకు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా వినతి పత్రాలు ఇచ్చి అక్రమంగా ఫ్లెక్సీలు చింపేసిన సిబ్బందిపై చర్యలకు ఉపేక్షించాలని సర్కిల్ కార్యాలయాల ముందు బైఠాయించారు. మా యొక్క కార్యకర్తలు నాయకులు చిన్న నాయకులు అందరూ కూడా తమకు తోచిన విధంగా ఒకళ్ళకి వీలైతే స్టిక్కర్, ఒకళ్ళు వీలైతే ఫ్లెక్సీ, ఒకళ్ళు వీలైతే పెద్ద ఫ్లెక్సీలు ఏ విధంగా తోచింది కేసీఆర్ గారి అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా. బండ్లగూడ పీఎన్టీ కాలనీలో బీభత్సం సృష్టించి దంపతులను బెదిరించిన దోపిడీ ముఠా ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఈ నెల 21వ తేదీన 4 దుండగులు నివాసి మహమ్మద్ షాకిర్ అలీ ఇంట్లో ప్రవేశించి వారిని కత్తితో బెదిరించి బీర్వా లోపల ఉన్న విలువైన బంగారం, వెండి, నగలు దొంగిలించి పరారయ్యారు. ఇది తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి ఈ దోపిడీలో భాగస్వాములైన 6 దోపిడీ ముఠాను 4 రోజుల్లోనే అరెస్టు చేశారు. వారి వద్ద 2 కత్తులు, బంగారం, నగదు, వెండి ఆభరణాలు, 2 సెల్ ఫోన్లతో పాటు స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు వారిపై ఉన్న కేసులు వివరాలు సేకరిస్తున్నారు. కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమతానగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి మరో మహిళతో సహజీవనం చేస్తుండటంతో బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకుంది. శివదీప్తి దంపతులకు 4 ఏళ్ల క్రితం వివాహం కాగా వారికి 3 ఏళ్ల పాప ఉంది. గత కొంతకాలంగా దీప్తిని దూరంగా పెడుతూ వస్తుండటంతో అనుమానం రావడంతో విజయలక్ష్మి అపార్ట్మెంట్లో సుష్మా అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించి నేడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీనితో కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది.
ఏం లేదండి, 2019లో పెళ్ళయింది, 2022లో పాప పుట్టింది. ఇంకా పాప పుట్టాక వెంటనే 1 monthలో రమ్మన్నారు. ఇంకా నా హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను. ఆ తర్వాత నేను 6 monthsలో వస్తాను అని అంటే అతను గొడవ చేశారు. ఆ తర్వాత మా అమ్మ నాన్న వెళ్ళడం జరిగింది. అన్నప్రసన్న పాప జుట్టు తీపించడం వాటి కోసం అని ఆయన ఫుల్గా ఇన్సల్ట్ చేసి పంపించారు. ఇంకా ఆ తర్వాత చాలా విధాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశామండి. ఇలా పాప కోసమైనా ఆలోచించు, నా లైఫ్ మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ చిన్న గొడవకి పట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని. బట్ ఆయన ఒప్పుకోలేదండి. లేటర్ మాకు తెలిసింది ఏంటంటే, నైబర్స్ ఇంకా వాచ్మెన్ త్రూగా తెలిసింది ఏంటంటే ఈయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారు. ఒక అమ్మాయిని 2 yearsగా తెచ్చి ఉంచుకున్నారు అని తెలుసు.